స్వస్థత. మందిరానికి వచ్చే ప్రతి వారు కూడా ఏదో ఒక లాభం పొందాలి. అన్నారు కొంతమంది, మందిరానికి వస్తే మా దయ్యం పోద్దా, మందిరానికి వస్తే మా రోగం పోద్దా, మందిరానికి వస్తే మా జబ్బు పోద్దా, మందిరానికి వస్తే మా వ్యాధి పోద్దా. చాలా మంది ఆలోచనలో ఉంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని కాస్త చదువుదాం. ఈ ప్రజలు, అమ్మ జాగ్రత్తగా వినాలి, ఈ ప్రజలు అనగా ఇక్కడున్న మనము, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము. అమ్మ నేను వారి హృదయం అంట, మీరు చివరి లైనండి, వారి హృదయము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన రాయలసీమ భాషలో, నాటు భాషలో వీళ్ళకు కొవ్వు పట్టింది. ఏం చెప్పాలి? కొవ్వు పట్టింది. మన రాయలసీమ భాషలో చెప్పాలంటే వీళ్ళకి కొవ్వు పట్టింది. దేవుడేమంటో తెలుసా? వీళ్ళు వినుటకు వింటారు. యేసు ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారని ఎంతో మంది సేవకులు చెబుతూ ఉన్నారు. ఎన్నో టీవీలలో చూస్తున్నాం. ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా, ఏ ఛానల్లో చూసినా ఇదిగో అయ్యగారు ప్రార్థన చేయగా నాకు స్వస్థత కలిగింది, అయ్యగారు ప్రార్థన చేయగా నాకు ఉద్యోగం వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయగా నా కుమార్తె గర్భవతి అయింది, అయ్యగారు ప్రార్థన చేయగా నేను ఇల్లు కట్టుకున్నా. ఇలాంటి మాటలు ఎన్నో 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 నువ్వు ఉంటున్నావా లేదా? టీవీలు పెడితే ఇదే. పోనీ ఎక్కడైనా సువార్త సభలకు వెళ్దామా? సువార్త సభలకు వెళితే సువార్తల సభల్లో కూడా చాలా మంది బయటకు వచ్చి సాక్ష్యాలు చెబుతున్నారు. ఏమో తెలుసా? అయ్యా కొన్ని మాసాలుగా, కొన్ని సంవత్సరాలుగా నా కుమార్తెకు దయ్యం పెట్టిందయ్యా, ఇదిగో అయ్యగారు ప్రార్థన చేయగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఇది వింటున్నావా లేదా నువ్వు?